బాబు గారు తుమ్మకుండా వేరే బాగాను వీరే కొక్కరుకో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు పోతలకి ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు చెంపట్టుకు రావడం ఇక్కడ నా తావురే చూటేనే ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాల్లో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజినీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు లైనాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటీ నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున్న కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఉదయం సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో పొనాలు ఉన్నాలు రా పంటలు పండాలు రా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడిపోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా ఇదిగో ఉన్నాడు సినిమా పచ్చి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని వాళ్ళు కట్టి పడేసాను, అంతేగాని నా కళా పోష. చూడండి మసూదరా టాకీస్ లో సినిమా. నువ్వు హీరో, నేను హీరోయిన్. పాట డాన్స్ కొడతాను. మరి 10 ఏళ్ళని స్థాపించిన సొక్క ఇప్పించి డాన్స్ మరి వచ్చిందే. ఇప్పుడు చూసుకో ఉద్యోగాలు ఊడిపోతాయి. నేనేదో సరదా చేస్తే. సరదా ఏంటే సరదా? ఇదే సరదా? ఓ మన ప్రాణాలకి మన పని అప్పు చెబితే పాటలు పోతూ గంతులేస్తూ కూర్చుంటావా? నేను చెయ్యను మొర్రోని గోడెత్తి వినిపించుకున్నా, నా చేత కూడా చేయించింది. అయిపోయిందిలే ఈ వారికి ఉద్యోగాలు. రేపు నుంచి మనం ఇంతే అడుగు తినాల్సిందే. దాని మీద ఎగురుతావేంట్రా? అదేదో చిన్నపిల్ల, నీ బుద్ధి ఏమైంది? అది అట్ట అడుగు పెద్దమ్మా. ఏంటి అడిగేది? అసలే వద్దాననే వినిపించుకునేది. నేను దోరనే తింది. అసలు తప్పంతా నీది. కూడేపు దొల్లుంటే ఎంతొక్క ఫోన్ తోటలోకి వెళ్ళుండేవాళ్ళు. ఎడం పక్కకు దొల్లావు, సరాసరి వెళ్ళి వాళ్ళు కాలెట్టుకున్నావు. కుడివైపున పేరకల్లున్నాయి, ఎట్ట దొల్లమంటావు? ఒక్కరొక్కమని తగ్గుతావు కదా, అది పోయించు. చూస్తా ఉండు పని పోద్ది. ఇందాక నుంచి చూస్తున్నాను పనిపోద్ది పనిపోద్దని బెదిరిస్తావే. పోతే పోద్ది, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకలం బతకలం. మీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ. అయ్యో ఆ కొబ్బరి మోసం ఏంట్రా? పొల మధ్య కోసం వచ్చావా? కాదురా, చిన్నగా కూడా ఒకరు పిలుచుకురమ్మన్నారు. వచ్చేసింది, కబురు వచ్చేసింది. అట్ట భయపడతావేటి? వాళ్ళేం కొరుకు తింటారా? ఎల్లు ఎల్లు. పవరా వాళ్ళు రమ్మంది నేను కాదురా, సీతాలని. సీతాలా? త్వరగా పంపించు, నేను వెళ్ళొస్తా. సీతాలు నిన్నేంటే పిలిచింది చూసావా? చదువుకున్నాళ్ళనే తప్పేవారు ఇట్టే కనిపెట్టించారు. వెళ్ళు. నాకేదో భయంగా ఉంది మావా. అట్ట భయపడతానంటే వాళ్ళు ఏమైనా కొరుకు తింటారా? వెళ్ళు. పోనీ అదేదో నువ్వు వెళ్ళి మాట్లాడి రాకూడదంటరా. పిలిచింది ఎన్ని క్యాష్ మాస్టర్ గారు, నాకు బోర్డు పని ఉంది. వెళ్తాలే, నాకేం భయమా? వెళ్తున్నా. చెప్పావుగా వెళ్ళు. బీరకాయలు బెండకాయలు. మా సీతాన్ని ఎక్కడ చూసామంటారా? అదే నేను చూడలేదే. బీరకాయలు బెండకాయలు వంకాయలు. మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు. నో నేను ఎప్పుడు పొరపాటు పడు. ధనాలయ్యా. ఓహో కొండయ్యా రా. అసలేమో తిరణాల్లో అన్ని సినిమా బోళ్ళు పాటలు వేస్తున్నారయ్యా. మనం సినిమాలో చేసినట్టు డాన్స్ కూడా చేసి చూపిస్తే జనం ఎరబడి సినిమాకి వస్తారేమో అని అనిపించి. ఏదో తప్పైపోయింది బాబు, ఈ పనిలో తీసే బాకండి. మేము నలుగురం దీని మీద బతుకుతున్నాం బాబు. నిజమే,
కానీ మరి ఈ పని నుంచి తీసేయాలనుకుంటున్నావే బాబు గారు ఏం లేదయ్యా, రేపు నేను తీయబోయే కొత్త సినిమాలో హీరోయిన్ ఓ పల్లెటూరు పిల్ల. ఆ వేషానికి మీ సీతాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఎట్లా కనిపెట్టేశారో కానీ బాబు, మా సీతాలు చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక్కసారి చూసేదాన్ని బాబు ఇట్టే పట్టేస్తుంది. మస్తు సినిమాలు యాక్షన్ చేసేస్తుంది బాబు. నాలిసి మా పక్కన తిరుగుతుంది, మేము కనిపెట్టలేకపోయాం. పెద్దలు మీరు ఇట్టే కనిపెట్టేశారు దాన్ని పెట్టి. సరేగానే ఏమన్నా చదువుకుందా? 6వ క్లాస్ అయిపోయింది బాబు. భారత భావతాలు ముందు నుంచి వెనక నుంచి ముందుకి ఒప్ప చెప్పేస్తుంది. ఇక వంట వరకు కుట్లు వెళ్ళి చెప్పక్కర్లేదు బాబు. మొగరు రుద్దుకుని పౌడర్ రాసుకుంటే గుమ్మడి పువ్వులే ఉంటుంది సీతలో. అదేంటి అదే అది కృష్ణవేళ్ళ ఆ పిచ్చమ్మాయి యాక్షన్ చూదే ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు. చూదే సీతలో ఆ సిగ్గుపడి పారిపోవడం చూసారా బాబు గారు? కింద దూరం మా నాలో సినిమా చూడండి, అందులో హీరోయిన్ ఇట్టగా సిగ్గుపడి పారిపోద్ది. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సరే, మీరు హైదరాబాద్ ఎప్పుడు రాగలరు? మరి ఎప్పుడంటే అప్పుడే బాబు. ఇప్పటికిప్పుడంటే ఇటు నుంచి వెళ్ళిపోవడం. నేను ఊరు వెళ్ళి నా పనులు చూసుకొని 10-15 రోజుల్లో ఉత్తరం రాస్తాను. ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి వచ్చేయండి. అట్టాయి బాబు. ఒరే కొండ, నక్కని దొక్కొచ్చావురా. సీతామహాలక్ష్మి హీరోయిన్ అయిపోయింది. వెళ్ళి చాలు బాబు. అది కళ్ళదే తెలుసుకోవా? పంచరా చూసుకొచ్చావా? ఏదో పని నోరు చెప్తా. రారా వస్తున్నా వస్తున్నా రామంటే అందరికి తలమంతా కలిపోసేరా. కలిసంత మందే ధర్మం చేస్తున్నావు ఏంటంటే సీతామహాలక్ష్మి చెప్పరా? మా అయ్యగారింటికి సినిమా డైరెక్టర్ మూర్తి గారు వచ్చారు. సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మికి హీరోయిన్ యాసం ఇస్తాను గట్టిగా చెప్పారు. హీరోయిన్ యాసం గట్టాక మన ఊరు తీసుకొస్తాను. అప్పుడు ఊరంతా పూలు పరిచేయాలా, పన్నీరు వర్షం కింద కురిపించేయాలా. టకా నచ్చుతుంటే పుటోల్లాగేయాల. పుటోలు నాకంటే ముందు వచ్చింది. మీకు ఎవరికన్నా కనపడిందిరా మా సీతాలో? సీతామహాలక్ష్మి హీరోయిన్. సీతాలో ఏమిటే సీతాలో, నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అత్తరు ఎక్కడో పోయి కూర్చున్నావు? అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ వేయాల్సింది పోయి. ఇక తెలంగాణ ఉత్తరం రాసేస్తాను, తయారుగా ఉండమన్నారు. మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ సీరు సెలవు చేసుకుని దాచేయి. ఓ 50 రూపాయలు పోతే పోయినాయి, ఇంకో 2 సీర్లు ఏం చేస్తా. ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు. నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు. నువ్వు ఊరుకో మావా, అల్లేదో నవ్వుతాలు కట్టాను. నవ్వుతాలేంటి? నవ్వుతాలు పెద్దలుగా నవ్వుతాలు ఉండవు. ఎన్నాళ్ళు మే అదోరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు. వాళ్ళు చూసేరు ఇట్టే కనిపించేసారు, పెద్ద ఆశించారు. నువ్వు కూడా ఏంటి మావా, నాకేంటి సినిమాలేంటి? ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి. ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను. నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలు ఉప్పుకుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు. అవునే, మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంట? నేను ఏడ్తేగా అయిపోవడానికి. అయితే చెయ్యవా? నేను చెయ్యి, నాకు భయం. భయం గీయాలంటే ఒక చోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోతాను.